23% గత 24% గతంలో ఉంటే ఈరోజు దాన్ని 17% తగ్గించి బీసీల సంఖ్య తగ్గించి సర్వే చేసి ఇవాళ రిజర్వేషన్లు తగ్గించి సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. బిడ్డలా చీర కట్టుకొని సంతోషంగా రేపు సర్పంచ్ ఓట్లలో అన్న చెప్పిన వాళ్లకు గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళకు ఓటేసి రావాలి. మా అక్కలందరికీ ఒకటే సూచన, ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకు వచ్చిన చీర కట్టుకొని లైన్లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి. చీరిచ్చిన చీర కట్టుకోండి కాంగ్రెస్ కోటైనరట అంటే నువ్వు కోటి మందిని కోటీశ్వరులు చేస్తానది మర్చిపోవాలి, నెలకు ఇస్తానన్న 2,500 మర్చిపోవాలి, నువ్వు చేసిన మోసాలు మర్చిపోవాలి, నీ 6 గ్యారంటీలు మర్చిపోవాలి. నువ్వు ఇచ్చిన చీర కట్టుకొని నీకు ఓటేయాలని చెప్పి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మరి మళ్ళొక్కసారి తడిగుడ్డతోని గొంతు కోసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్దామా లేదా? బలహీన వర్గాల ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.